శివుడే దేవుడని నేనంటే అని శివయ్య 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 గారి మాయ అని చెప్పి ఎగురుతూ ఉండేవాడిని. నేను బాగా పిచ్చితో ఉండేవాడిని. అలా ఎంతసేపు పనుకునేవాడినో నాకు తెలీదు. పనుకుంటే లగవను, ఎవడు లేపినా ఎవడు చచ్చిపోయినా అసలు లేచేవాడిని కాదు. నాకు 24 గంటలు నాకు మత్తు కావాలి నా జీవితానికి. పనుకుని ఒక చీకటి ప్రవేశించింది, కొన్ని దురాత్మలు నాలోనికి వచ్చేసినాయి. ఏం చేస్తున్నానో అర్థం కావట్లా, ఎటు వెళ్తున్నానో అర్థం కావట్లా. మా బాబాయిలు ఇద్దరు నన్ను ఒక మాట అన్నారు, మీ అమ్మా నాన్న కాబట్టి నిన్ను అలా ఓర్చుకున్నారు, కానీ నేనైతే నిన్ను లారీ పెట్టి గుద్ది తొక్కిచ్చి చంపేసేవాడిని, గాడికేసి గుద్దేసేవాడిని నిన్ను. ఇంకో బాబాయ్ అయితే కత్తి తీసుకొని ఇటు నుంచి ఇటు పొడిస్తే అటు నుంచి వచ్చి నీ పేగులు మొత్తం నేను బయటికి లాగేసేవాడిని అన్నాడు. ఎవరైనా నన్ను మారుస్తారేమో, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారేమో అని చెప్పి తిరగని చోటు లేదు, తిరగని గుళ్ళు లేవు, తిరగని మనుషులు లేవు. మరి ఇప్పుడు మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈషా ఏలియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుడు ఎంతగానో కృప చూపి ఆయన ఈ విధంగా ఇలా కూర్చోబెట్టి నా జీవితం ఎలా దేవుడు మార్చుకున్నాడు, ఎలా ఆయన వైపు ఆకర్షించుకున్నాడు, నేను మీతో మాట్లాడటానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మాది గుంటూరు పట్టణం. మా తల్లిదండ్రులు మంచిగా చదువుకున్నవారు. మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ, లోన్స్ ఇప్పిస్తూ ఉంటారు బయట. మేమిద్దరు అన్నతమ్ముళ్ళం. మా సహోదరుడు ఒక చోట ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. నేను నా చిన్న వయసులో నా ఊహ వచ్చే సమయానికి నేను చెడు సహవాసాలకి అలవాటు పడ్డాను. మంచిగా చదువుకునే నేను 7వ తరగతి వయసు సగం వరకు నేను మంచిగా చదువుకున్నాను. ఆ చిన్న వయసులో నేను పెరిగిన ప్రాంతాన్ని బట్టి, నేను చేసిన సహవాసాన్ని బట్టి ఆ వయసు నన్ను ఎంతగానో లోకానికి ఆకర్షణ చేసి ఆ వయసులోనే 7వ తరగతిలోనే సిగరెట్లు, పాన్ పరాకులు, గుట్కాలు, ఇంకా ఇటువంటి అలవాట్లు అనేది నేను చేసుకునేవాడిని. చదువుకోవాల్సిన నేను ఎటువంటి వారితో తిరిగేవాడిని అంటే, చదువును విడిచిపెట్టి ఆటో తోలుకుంటా ఏదైనా చికెన్ షాపుల్లో, వెల్డింగ్ షాపుల్లో పనికెళ్ళే వాళ్ళతో నేను అలా తిరుగుతున్నాను. ఎందుకు? వారికి ఇటువంటి వ్యసనాలు ఉంటాయి కాబట్టి నేను వారితో తిరగటం వలన నా అవసరాలు, నా అలవాట్లు గడిచిపోతాయి అని చెప్పి ఉదయాన్నే ఆ చిన్న వయసులో ఒక పెద్దవాళ్ళు చేసినట్టు ఉదయాన్నే టీ కని చెప్పి వెళ్ళి టీ, సిగరెట్టు ఇలా అలవాట్లు చేసుకున్నాను నేను ఆ చిన్న వయసులోనే. ఇన్ని అలవాట్లు నేను చేసుకున్నాను కదా, నా స్కూల్ ఏజ్లోనే ఇన్ని అలవాట్లు నేను చేసుకున్నాను. ఇంకా ఏముందిలే అని చెప్పి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి నేను ఈ భయంకరమైన ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను అన్నీ తాకి చూశాను, అన్నీ త్రాగి చూశాను. అంతా కూడా నా మనసు అంతా చెడిపోయి పాడైపోదామనే ఆ ఆశ, అటువంటి ఆలోచనల ప్రకారమే నేను జీవించేవాడిని. అలా నా జీవితంలో 10వ తరగతి దాకా ఈ మద్యం అనే ఈ అలవాటు కూడా నాకు 9వ తరగతిలో వచ్చింది. 10వ తరగతి దాకా అలా నేను మంచిగానే ఉన్నాను. ఎప్పుడైతే ఈ 10వ తరగతి దాకా దాటానో, ఇంటర్మీడియట్లో తొలిసారిగా ఈ డ్రగ్స్ అనే అలవాటు నా జీవితంలోనికి వచ్చింది. ఈ డ్రగ్స్ అలవాటు నా జీవితంలోకి ఎలా వచ్చిందంటే, నేను చదువుకునే ఆ కాలేజీలో కొంతమంది డకాటీలు అంటే ఎలా చెప్పాలంటే, ఎవరైనా వారికి కావాల్సిన డబ్బుల కోసమో
ఎవరినైనా కొట్టి పీక్కుంటారనమాట. అంత వారికున్న అలవాట్లు వారిని అలా మార్చేసినాయి. అలా చదువుకోవటానికి వచ్చిన కొంతమంది నేను వారితో సహవాసం చేసి ఇన్ని అలవాట్లు ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకసారి తాకి చూద్దాం, ఒకసారి టచ్ చేద్దాం అని చెప్పి నేను వాటిని రుచి చూశాను. ఎప్పుడైతే అవి రుచి చూశానో, మద్యం అన్న తాగినప్పుడు తూలతూ ఉంటాడు కాబట్టి వాడు అర్థమవుతూ ఉంటాడు. కానీ ఈ గంజాయి అనే అలవాటు తొలిసారిగా నాకు ఆ 16 ఏళ్ళు, ఆ 17 ఏళ్ళ వయసులో నా జీవితంలో నేను అలవాటు చేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే ఈ అలవాట్లు నేను చేసుకున్నానో, అవి లేకుండా నాకు నిద్ర పట్టేది కాదు. అవి లేకుండా నేను జీవించలేకపోయేవాడిని, ఆహారం తినేవాడిని కాదు. అలా ప్రతిరోజు కూడా 3 పూట్ల మనిషి బతకడానికి ఆహారం ఎలానో, నాకైతే 4 పూట్ల నా శరీరానికి మత్తు అంత అలవాటు. అవి లేకుండా నేను అసలు ఒక్కరోజు కూడా నేను జీవించలేకపోయేవాడిని. అలా ఆ అలవాట్లు ఎప్పుడైతే నేను చేసుకున్నానో, నా జీవితాంతం కొన్ని నెలల పాటు రాత్రులు సమాధుల్లో జీవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నేను చెప్పాలంటే, ఈ అమ్మే ఒక వ్యక్తి అర్ధరాత్రులు సమాధుల్లో ఉండేవాడు. ఎందుకంటే ఇది పబ్లిక్గా తాగేది కాదు. పబ్లిక్గా వైన్ షాపుల్లో ప్రజలు ఈ మద్యానికి అలవాటు పడిపోయి ఎక్కడొకటి తాగి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇవి అలా బయట తాగటానికి లేదు కాబట్టి నేనేం చేసేవాడిని అంటే, ఆ తాగేవాడు అర్ధరాత్రులు సమాధుల్లో ఉండేవాడు అని చెప్పి నేను కూడా వాడికి కావాల్సిన ఆహారమో, వాడికి కావాల్సిన మద్యమో ఏదైనా నేను తీసుకొని వెళ్ళి వాడితో పాటు కూర్చొని అక్కడే తిని త్రాగుతా ఆ సమాధుల్లోనే కొన్ని రాత్రులు నేను అక్కడ పనుకునేవాడిని. అలా కొన్ని నెలల పాటు నా జీవితం ఎక్కడైతే మనిషి ఉండకూడదో నేను అక్కడే జీవించడానికి ఇష్టపడ్డాను. ఆ అలవాటు నన్ను అంత దూరానికి తీసుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడు అలా నాలో తెలియకుండానే ఒక చీకటి ప్రవేశించింది. కొన్ని దురాత్మలు నాలోనికి వచ్చేసినాయి. ఏం చేస్తున్నానో అర్థం కావట్లా, ఎటు వెళ్తున్నానో అర్థం కావట్లా, ఎవరిని కొడుతున్నానో, ఎవరు నన్ను కొడుతున్నారో, ప్రతిరోజు ఏదో ఒక గందరగోళం అయిపోతుంది. ఇంట్లో ఏ రోజు ఉంటానో, ఏ టైంలో ఉంటానో, అసలు తింటానో లేదో నా తల్లిదండ్రులకు అర్థమయ్యేది కాదు. ఎంత భయంకరంగా చీకటిలో నేను మునిగిపోయాను. అంత అంధకారం నా జీవితాన్ని కమ్మేసింది. ఎప్పుడైతే నా జీవితం ఇలా అయిపోయిందో, తెల్లవారుజామున ఎవరైనా టీ తాగుతారు. ఈ గంజాయి అనే అలవాటుతో పాటు దానికి విరోధంగా ఈ 2 కలిపి తాగేవాడిని. మద్యమను ఈ గంజాయి అనే అలవాటు 2 కలిపి తీసుకునేవాడిని. ఉదయాన్నే లగవంగానే టీ తాగుతారు ఎవరైనా, కానీ నేను అలా కాదు. టీ బదులు మద్యం సేవించేవాడిని. అర్ధరాత్రుల పూట కూడా బార్లు వాడు మూసేసినా కానీ బ్లాక్లో అయినా వెళ్ళి మందు తెచ్చుకుని మరి తాగుతూ ఉండేవాడిని. ఈ మందు, ఈ గంజాయి, ఈ అలవాట్లన్నీ నేను చేసుకున్నాను. రోజుకి 3-4 పెట్టెలు నేను సిగరెట్లు తాగేవాడిని. అంత చైన్ స్మోకర్ని అయిపోయాను. ఎందుకంటే దాంట్లో 2 ప్యాకెట్లు మామూలుగానే ఈ గంజాయి కోసం వాడుతూ ఉండేవాడిని. నేను మాత్రమే కాదు, అనేకులు నాతో పాటు నా స్నేహితులు కూడా అలవాట్లు పాడైపోయి కొంతమంది అయితే చచ్చిపోయారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగిన వాళ్ళు ఈరోజు లేరు నా కళ్ళ ముందు. వారు మరణించారు. కానీ దేవుని కృప ఈరోజు నన్ను బతికించుకుంది. కానీ అలా ఈ అలవాట్లు నాకు చాలవని ఈ మత్తు పదార్థాలు, ఈ గంజాయి, ఈ మద్యము, ఈ మత్తు చాలదని మత్తు బిళ్ళలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఈ మత్తు బిళ్ళలు ఆల్ప్రాజోలం అని చిన్న బిళ్ళలు ఉంటాయి. నైట్రోవిట్ అని చెప్పి 10 mg టాబ్లెట్లు ఉంటాయి. ఈ టాబ్లెట్లు ఎవరు వేసుకుంటారు అంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీసు, ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమంది నొప్పులు భరించలేని వాళ్ళు, అలా భయంకరమైన ఆ శరీరంలో పెద్ద మేజర్ ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఈ టాబ్లెట్స్ అనేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. నేను అటువంటి టాబ్లెట్లు తీసుకునేవాడిని. ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఎంత స్పీడ్గా మనం వెళ్తామో తెలీదు, అంత స్పీడ్గా బ్రెయిన్ అనేది మూవ్ అవుతుందో తెలీదు. అసలు ఎవరైనా కొట్టినా మనకు అర్థం కాదు, చెయ్యి నరికేసినా అర్థం కాదు, పెద్ద నొప్పి అనిపించదు. ఆ మత్తు అలాంటిది శరీరం మీద. అంత భయంకరమైన ఈ మత్తు బిళ్ళలు నేను నీళ్ళతో కాదు, అది కూడా వేసుకునేది, మద్యంతో
పచ్చి మందుతో నేను ఈ బిళ్ళలన్నీ వేసుకుంటూ ఉండేవాడిని. అలా ఎంతసేపు పనుకునేవాడినో నాకు తెలీదు. పనుకుంటే లగవను, ఎవడు లేపినా ఎవడు చచ్చిపోయినా అసలు లేచేవాడిని కాదు. నాకు 24 గంటల్లో నాకు మత్తు కావాలి నా జీవితానికి. పనుకున్నంతసేపు కూడా తప్ప మిగతా ఖాళీ సమయం అంతా ప్రతి క్షణము కూడా నేను ఈ అలవాట్లలోనే నేను జీవిస్తూ ఉండేవాడిని. ఈ అలవాట్ల కోసం నేను కొన్ని సంవత్సరాల పాటు ఇలా ఈ దొంగలతో, ఈ డకాటీలతో, రౌడీలతో నేను తిరగాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ రౌడీలతో నేను తిరుగుతూ ఉన్నానో, ఒకసారి నన్ను ఒక రాజమండ్రి జైలు నుంచి పారిపోయి వచ్చిన ఒక పెద్ద రౌడీ షీటర్తో నేను ఒక అర్ధరాత్రి పూట నేను తిరుగుతూ ఉన్నాను. ఆయన వచ్చాడని చెప్పి కొంతమంది 100 మంది కుర్రాళ్ళు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన కోసం అలా తిరుగుతూ ఉంటే ఆయన నా బండి మీద ఎక్కించుకొని తిరిగేవాడిని. దాన్ని బట్టి ఆయన నాతో ఉండటాన్ని బట్టి నాకు తెలియని క్రేజ్, అందరికీ నేను పరిచయం అయిపోయాను. అలా నేను పరిచయం అయినప్పుడు వాళ్ళ కోసం నేను తిరుగుతూ ఉంటే ఆ రోజు ఒక మర్డర్ కేసులో నేను ఇరుక్కుపోయేవాడిని. ఏదో తెలియని ఆవేదన, ఆ టెన్షన్ నా గుండెల్లో పరిగెడతా నేను ఆ రోజు రాత్రి నేను వెళ్ళిపోతానన్నా, నేను మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని చెప్పి భయంతో నేను వెళ్ళిపోతానని చెప్పి ఎలాగొట్టో బతులను ఆడుకొని వచ్చేసాను. నేను ఎప్పుడైతే ఆ రోజు రాత్రి వచ్చానో తెల్లారి నేను న్యూస్ విన్నాను. వాళ్ళలో సగం మంది పోలీసులు ఎత్తేసుకున్నారు. మా స్నేహితుడిని అయితే రెండు కాళ్ళు పైకెత్తిచ్చి ఫ్లైట్ ఎక్కించి అరికాళ్ళు కొట్టిస్తే వాడి నోట్లో నుంచి మాట రాట్లా, వాడు నడవలేకపోతున్నాడు. అంత భయంకరంగా కొట్టారు. ఆ రోజు నేను తప్పించబడ్డాను. కేవలం ఎందుకంటే అలాంటి వాళ్ళతో నేను తిరగాల్సి వచ్చింది. ఆ రాత్రి నేను ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే వాళ్ళతో ఉన్నప్పుడు నాకు మందు తాగిపిస్తారని, ఈ గంజా ఎక్కడో కొట్ట వాళ్ళ దగ్గర తెప్పిస్తారని చెప్పి ఈ అలవాట్ల కోసం వాళ్ళ రౌడీలతో నేను తిరిగాను. ఈ దొంగలతో నేను తిరిగాను. వాళ్ళు దొంగలని నాకు తెలియదు, కేవలం వాడికి అలవాటు ఉందని చెప్పి నాకు తాగిపిస్తారని నేను వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. ఇలా వాళ్ళతో నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే వారి వలన నా మీద కూడా దొంగ అని ముద్రలు కొన్నిసార్లు పడిపోయినాయి. నేను అలా ఈ వ్యసనాలకి, ఈ చీకటికి అలవాటు పడిపోయి నేను వాటి నుంచి బయటికి రాలేక వాళ్ళతో తిరుగుతూ ఉన్నాను. ఇలా తిరుగుతూ ఉంటే ఒకరోజు అనిపించింది, నాకు ఏమనిపించిందంటే, ఏంది నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కేవలం అలవాటు కోసమే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కదా, అసలు నేను నా దగ్గరే ఉంటే నా దగ్గరికే వీళ్ళంతా వస్తారు కదా అని చెప్పి ఒక ఆలోచన చేశాను. ఈ ఆలోచన చేసి నేను వాళ్ళు ఎక్కడైతే అమ్మేవాడితో తిరిగాను కాబట్టి వాడు ఎక్కడెక్కడ తీసుకొచ్చేవాడు, ఎలా అమ్ముతున్నాడు, ఎంత రేట్ అమ్ముతున్నాడు, ఈ మొత్తాన్ని నేను కనుక్కొని నేనే ఒకరోజు వెళ్ళి బయట నుంచి చుట్టుపక్కల ఈ మాటూరు, ఇంకా చీరాల, ఇలా కొన్ని ఊర్లలో ఎక్కడికి వెళ్ళినా కానీ నేను దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకొని నేనే తెచ్చుకునేవాడిని. నేనే తెచ్చుకొని తాగటానికి నాకు ఉంటుంది, నాతో పాటు నలుగురిని తాగిపిస్తాను, దాన్ని ఏదైనా 1-2 పొట్లాలు ఉంటే అమ్ముకొని నేను వచ్చిన డబ్బులతో నేను తాగొచ్చు మద్యం అని చెప్పి నేను అలా ఆలోచించేవాడిని. ఇలా ఆలోచించి నాకు ఎవరిని డబ్బులు అడగకుండా ఉంటానని చెప్పి ఈ అలవాట్లని నేనేం చేసేవాడిని అంటే తెలియకుండానే పెడ్లింగ్ చేసేవాడిని. కొన్నిసార్లు అరకు లంబసింగు నుంచి వేరే వాళ్ళు సరుకు తెప్పించేవారు. మ్యాంగో వీడ్, గ్రీన్ వీడ్ అని ఒక్కొక్కటి ఆ గంజాయి ఇంత బడ్స్ ఉంటాయి, దానికి బాగా డిమాండ్ ఎక్కువ మార్కెట్లో, తాగేవాళ్ళు వాటిని ఎక్కువ ఇష్టపడతాడు. అవి తెప్పించిన వాడు నా దగ్గర సరుకు పెట్టించి నా చేత అమ్మిచ్చేవాడు. నేను కూడా నాకు తాగటానికి ఉంది కదా అని చెప్పి నేను ఎంతో సంతోషంగా నా దగ్గర పెట్టుకునేవాడిని. ఇంట్లో పోలీసులు దొరికిపోతాం అని చెప్పి ఆ సరుకు కొన్నిసార్లు నేను ఫ్రిడ్జ్లో పెట్టేవాడిని. ఫ్రిడ్జ్లో అయితే ఎవడు కదిలిలే అనుకునేవాడిని. అలా ఫ్రిడ్జుల్లో, మంచాల కింద ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే నా తల్లిదండ్రులు కంగారు అయిపోయేవారు. ఏంది ఇది, ఏం చేస్తున్నాడు అని చెప్పి అర్థమయ్యేది కాదు వాళ్ళకి. అంత నా కోసం రోజు అనేకుల మంది కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు, ఎందుకు నేను పెడ్లింగ్ చేస్తున్నాను. వాళ్ళకి అప్పటికే అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంతమంది కుర్రాళ్ళు వస్తున్నారు, వీడు అసలు ఏం చేస్తున్నాడు,
రోజు ఏంటి ఏదో ఒక గొడవలు తీసుకొని వస్తున్నాడు. వీడెందుకు ఇంత దారుణంగా మారిపోయాడు, వీడు ఏం చేస్తున్నాడు అంటే రోజుకి ఒక రోజులో 5 సార్లు యాక్సిడెంట్ జరిగింది నాకు. అది కూడా ఎక్కడ అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ ఫ్లైఓవర్ కింద నుంచి నేను 70-80 స్పీడ్లో ఇదే బాగా హెవీ అయిపోయి నేను ఫుల్లున్నర మందు రెండు ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తీసుకున్న నాకు సరిపోయేది కాదు. దాంతోపాటు గంజాయి ఈ డ్రగ్స్ తీసుకుంటేనే నాకు ఆనేది నా శరీరానికి, నా మనసుకి కూడా ఇవే నాకు సంతృప్తినిచ్చేది. ఇలా 60-70 స్పీడ్లో నేను కిందకు వస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది మార్చి ముందు కొన్ని ఆ దురాత్మలు అక్కడ పనిచేస్తూ ఉంటే నేను అలా వచ్చే పరిగెత్తడంతో నేను ఒక్క బ్రేక్ కొట్టడం జారుకుంటా ఒక 100 మీటర్స్ దాకా నా బండి అలానే వెళ్ళిపోయింది. నా బండి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా మా తండ్రి కళ్ళారా చూస్తూ ఉన్నాడు. నా వెనకాల నుంచి నన్ను కేకలేస్తున్నాడంట, అరే ఆగురా చిన్న అని చెప్పి. నాకు వినిపించలేదు ఆ మైకంలో, ఆ స్పీడ్ అంత ఆ విధంగా నేను మారిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటే అలా ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో నా చుట్టూ జనాలంతా గుంపు గూడిపోయారు. ప్రత్యక్ష సాక్షి నా తండ్రి చూస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చెప్పాలి ఆయనకి ఏమీ అర్థం కావట్లా. కన్న కొడుకు అసలు అలా అయిపోవటం చూసి ఆయనకి నోట్లో మాట రావట్లేదు. వచ్చి లేపుకొని ఎలాగొట్ట బండి మీద ఎక్కించుకొని లెగురా అని నన్ను వెనకాల ఎక్కించుకొని నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి నాకు మెలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు గుర్తులేక ఏం జరిగిందంటే ఇలా పలానా జరిగింది, నువ్వు పిలుస్తున్నా వినట్లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు నాకేం తలంతా భారం అయిపోయి నాకేం అర్థం కావట్లేదు. సరే తగ్గిపోయింది, ఇంకా లగవంగానే మత్తు లేకుండా ఖాళీగానే ఉండలేనుగా, మళ్ళీ వాటి కోసం పరుగులు. అలా బయటకు వస్తున్నాను, ఏదో యాక్సిడెంట్లు అయిపోయి దెబ్బ మీద దెబ్బ అరచేతిలో చాలాసార్లు తగిలింది. నాకేమయ్యేదా ఏంటిది పద్దాక నాకు ఇలానే జరుగుతుంది అంటే చచ్చిపోవాల్సిన పరిస్థితులు అనేక సార్లు వచ్చినాయి ఈ యాక్సిడెంట్ల వలన, ఏదో ఒక గొడవల వలన. ఏ రోజు కూడా ఈ కేసుల్లో నేను ఎక్కడ కూడా దొరకలేదు. ఈ కేసుల్లో దేవుని కృపను బట్టి ఎక్కడ దొరకలేదు. కానీ ఒక దేవుడు పట్టుకునే సమయం అది దగ్గరకు వచ్చే ఆ టైంలో నేను దేవుడు ఆ గద్దింపుకి దేవుని శిక్షకి పాత్రుడిని అవ్వాల్సిన ఆ పరిస్థితుల్లో అప్పుడు నన్ను కొంతమంది పోలీసులు పట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా పట్టుకున్న ఎఫ్ఐఆర్ ఫెయిల్ కాకుండా నన్ను వదిలేశారు. అది ఏ రోజు జరిగిందంటే అప్పుడు దాకా తల్లిదండ్రులకు అర్థం కాకుండా తిరుగుతున్నానుగా. ఈ అలవాట్లలో ఈ తాగే వాళ్ళలో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళలోనే నన్ను పట్టించడానికి ప్రయత్నం చేస్తే నా దగ్గర ఒక 10 మంది కుర్రాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి తాగేసి వెళ్ళిపోయి నా మీదే ఈ పలానా వాడు అక్కడ ఉంటాడు అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చి తెలిసిన వాళ్ళే ఇస్తే వాళ్ళు పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఆ రోజు పట్టుకొని నన్ను ఎంత బతిలాడినా వాళ్ళు వదలట్లేదు. నేను నా ఫోన్ కొంత డబ్బులు ఇచ్చి అలాగ వాళ్ళని విడిపించుకున్నాను. ఆ రోజు మళ్ళీ నువ్వు కనపడరా అన్నాడు. నేను కనపడకుండా 2-3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను. మా ఏరియాలోనే ఉండేది కానీ నేను కనపడకొని తిరుగుతున్నా. అది మనసులో పెట్టుకొని ఎతుకుతూ ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి 3 గంటల సమయంలో నాకు నిద్ర పట్టక ఇవి లేక నాకు పగలంతా తాగి పొనుకొని రాత్రులు నిద్ర పట్టక లేచి మార్కెట్లోకి వెళ్ళాను 3ంటికి. పోలీసులు పట్టుకున్నారు నన్ను. సిగరెట్ తాగడానికి వెళ్తే పోలీసులు పట్టుకొని నన్ను జీప్ ఎక్కించుకునే ముందు భయంకరంగా కొడుతున్నారు ఒక కానిస్టేబుల్. కొడుతుంటే ఎందుకు కొడతావు, నీకు అసలు ఏ అధికారం ఉంది, నువ్వెవరు నన్ను కొట్టడానికి అని చెప్పి ఎంత కొడుతున్నా నాకు తగలట్లేదు. నేను అలా ర్యాష్గా మారిపోయిన అలా అరుస్తూ ఉన్నాను. వాళ్ళు బండి ఎక్కించుకొని కొట్టి తీసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి మా తల్లిదండ్రులతో చెప్తున్నాడు, ఎందుకమ్మా ఇలాంటి కొడుకుని అన్నావు అంటే ఏమైంది అంటే మీ ఎవడు గంజాయి తాగుతాడంటే అలాంటి వాడు కాదంటే ఆపమ్మ నీకు తెలియకుండా నేను కొడుకు తాగుతాడా అన్నాడు. అంటే
మా అమ్మకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. నా కొడుకు అలాంటోడు కాదంటుంది. వాళ్ళకి తెలియదు ఇవన్నీ అలవాట్ల గురించి, ఏమీ తెలియదు. కానీ నేను అంత భయంకరంగా బయటికి వెళ్ళి ఈ వ్యసనాలు పాడైపోయి స్మగ్లింగ్ చేస్తూ ఈ రౌడీలతో తిరిగిపోయి బాగా పలుకుబడని కుర్రాళ్ళు వస్తున్నారని తెలియని అహంకారం నాలో ప్రవేశించి నా జీవితంలో ఒక చదువు సంధ్య అనేది పూర్తిగా పక్కన పెట్టేసి ఎవరో ఒక అమ్మాయి నన్ను ప్రేమించలేదని చెప్పి నాకంటే ఒక 5 సంవత్సరాల పెద్ద అమ్మాయిని నేను ప్రేమించాను. అది కూడా స్కూల్ వయసులోనే. తనుంటే చాలే, తన కోసం నేను బతుకుదాం అనుకునేవాడిని. తన వెనకాల నేను పడతా ఉండేవాడిని. తను ఎక్కడుంటే పొద్దాక ఫోన్ చేసేవాడిని. ఫోన్ ఎత్తకపోతే నా మనసు చచ్చిపోయేది. కొన్నిసార్లు బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు మనుషుల ప్రేమల కోసం నేను అలా పరుగులు తీసేవాడిని. తను మాట్లాడినప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు నా ప్రాణం విలవిల కొట్టుకులాడుకునేది. అవి తట్టుకోలేక తను వేరే వాడితో తిరగటం నేను చూసి ఇవన్నీ నా హృదయం తట్టుకునేది కాదు చిన్న వయసులో. ఇవన్నీ తట్టుకోలేక ఇవన్నీ అలవాట్లు నేను చేసుకున్నాను. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక తను నాతోనే ఉంటుంది, వేరే వాడితో అలా ఉంటానని చూసి నా హృదయం చలించిపోయి నా బాధ ఎవరికి చెప్పుకోలేక ఈ మత్తు ఎక్కువగా తీసేసుకునేవాడిని. ఇలా ఎక్కువగా తీసేసుకొని నా జీవితాన్ని అంధకారంలో ముంచేసుకున్నా. తను మాట్లాడినప్పుడు తన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మాట్లాడని బ్రతిమలాడేవాడిని. నేను అలా లోక ప్రేమల కోసం, లోక మనుషుల కోసం పరుగులు తీసి వారు మాట్లాడాలని, వారు నాతో ఉండాలని చెప్పి వారి కోసం కాళ్ళు పట్టుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు నా కాళ్ళు పట్టుకున్నారు. వారి నిజమైన ప్రేమ, అరే నాన్న నువ్వు ఇలా అవ్వవాకురా, ఈ యాక్సిడెంట్లు అవటాన్ని చూసి, ఈ త్రాగి పడిపోవటం చూసి దెబ్బలు తగిలించుకొని వస్తున్నాను. రోజు ఏదో ఒక గొడవలు వస్తున్నాయి, నా కోసం కుర్రాళ్ళు వస్తున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ పరిస్థితులన్నీ చూసి మా అమ్మ నాన్న నా కాళ్ళు పట్టుకొని దండం పెట్టారు. ఒరే నువ్వు వెళ్ళవాకరా, ఎక్కడికి, నీకేం కావాలో తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తాగురా, నువ్వు నేనే తీసుకొస్తారా, నువ్వు యాడికి వెళ్ళవాకురా నాయనా అని చెప్పి మా నాన్న నన్ను కాపలా కాయలేక, ఎటు వెళ్ళినా నా వెనకాల రాలేక, ఆయన పని వదులుకొని నా చుట్టూ తిరుగుతా నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. సమాధానం లేని పరిస్థితులు, మొత్తం కూడా చీకటి కమ్మించింది నా కుటుంబం అంతా. ఒక్కరోజుగా వాడు నిద్రపోవారు అసలు సరిగ్గా. నా గురించి ఆలోచించి వారు సరిగ్గా అన్నం కూడా తినని రోజులు. అవమానాలు నా వలన. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏదైనా ఫంక్షన్కి, ఏదైనా పెళ్ళికి వాళ్ళని పిలిచినా నా దెబ్బకి అక్కడ మధ్యలోనే వారు అన్నం తినే ప్లేట్లు కూడా వదిలేసి రావాల్సిన పరిస్థితి. నన్ను ఎవరైనా ఒక 50 మంది 100 మంది కుర్రలు తీసుకుని నన్ను భయంకరంగా కొట్టారు. ఆ మాట విని మా అమ్మ వచ్చి, ఒక పెళ్ళి ఫంక్షన్లో ఉంది మా అమ్మ, అవన్నీ వదిలేసి అక్కడే ఏడ్చుకుంటా నా దగ్గరికి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా నా వలన వాళ్ళకి అసలు సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఇవన్నీ పరిస్థితులు చూసి అరే నేనే తీసుకొస్తానంటే, సరే నాన్న నువ్వే తీసుకొనిరా, నేను ఎక్కడికి వెళ్ళనులే, ఎందుకు బయటికి వెళ్ళిన కాడి నుంచి నువ్వు కంగారు అవుతా, నా వెనకాల నువ్వు తిరుగుతా, ఎంత ఎందుకు అని చెప్పి నేను అలా ఆలోచించుకొని, నిజం చెప్తున్నాను నమ్మండి ప్రియులారా, నా చేతులతో తల్లిదండ్రులకి సేవ చేయాల్సిన నేను వాళ్ళ చేత సేవ చేయించుకున్నాను. ఎలా అంటే వాళ్ళ చేతులతోనే, నా తండ్రి చేతులతో మందు బాటిల్ తీసుకొనిరా, సిగరెట్ ప్యాకెట్ తీసుకొనిరా అని ఫోన్ చేసి మరి నేను చెప్పేవాడిని. ఒక టయానికి ఆయనే నాకు తీసుకొని వచ్చేవాడు. కన్నా కొడుకు అలా అయిపోతున్నాడని చెప్పి ఏ మాత్రము మంచి మానవత్వం లేకుండా నా తండ్రి చేతితో అటువంటి పాపాలు నేను చేయించాను. నేను అంత దుర్మార్గంగా మానిపోయా. నా బానిసత్వం, ఈ అలవాట్లు నన్ను అలా మార్చేస్తున్నాయి. నా తల్లి చేతితో ఆమ్లెట్లు, అలా ఈ మందులోకి మంచింగ్ అన్నీ ఇంట్లోనే. అంత నీచంగా ఏ మాత్రం కరగట్లేదు నా హృదయం, చలించిపోయింది. ఇలా మారని నా బ్రతుకులో ఎప్పుడైతే ఈ విధంగా నేను తారుమారైపోయింది. చాలా ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటికీ నా పేరు కొన్ని ప్రేయర్ టవర్స్లో ఉన్నాయి.
మారానని వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ప్రార్థన అవసరతలు నా పేరు పెట్టారు. ఈ అలవాట్ల నుంచి నా కొడుకు మారాలి ఎలాగైనా అని చెప్పి చాలామంది సేవకుల చుట్టూ తిరిగారు. చాలామంది, నేనైతే ఒక శివరాత్రి వచ్చినప్పుడు నేను అన్యులతో పాటే, నేను క్రైస్తవుడిని కానీ క్రీస్తు లేకుండా నేను జీవించాను. శివరాత్రికి మా స్నేహితులతో పాటు నేను కూడా ఆ కోటప్ప కొండకు నేను వెళ్ళేవాడిని, కేవలం గంజాయి కోసమే. నేను అనుకునేవాడిని, ప్రియులారా, శివుడే దేవుడని నేనంటే అని ఒక పాట ఉండేది. గంజాయి తాగే వాళ్ళంతకీ శివుడంటే బాగా పిచ్చి. నేను దుర్గమ్మ గుడికి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో పాటు, 2-3 సార్లు వెళ్ళేవాడిని. మంగళగిరి పానకాల స్వామి గుడికి వెళ్ళేవాడిని. యోగి తాత అని ఒక తాత పొట్లపాడులో, ఆ గుళ్ళో నేను కొన్ని రోజులు జాతర జరిగేటప్పుడు ఆ గుళ్ళోనే నేను పొనుకొని అక్కడే ఉండేవాడిని. నేను శివరాత్రి వచ్చినప్పుడు కోటప్పల కొండకి వెళ్ళేవాడిని. ఎవరైనా నన్ను మారుస్తారేమో, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారేమో అని చెప్పి తిరగని నేను కూడా ఈ పాటలు పాడుకుంటా, శివయ్య 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 గారి మాయ అని చెప్పి ఎగురుతూ ఉండేవాడిని. నేను ఆ మైకంలో బ్రహ్మంగారి మట్టాలకు వెళ్ళేవాళ్ళం. నేను కూడా నిజంగానే అలా అనుకునేవాడిని. ఎప్పుడైతే అలా అనుకున్నానో అది పొరపాటు. నాకున్న కోపానికి మనిషిని చంపేసే అంత కోపం నాలో, ఆ అలవాట్లను అలా మార్చేసినాయి. ఆ డ్రగ్స్ లేనప్పుడు చాలా సైకోయిజంగా ఎవరినైనా చంపేసైనా, ఎవరో ఒకరిని కొట్టేసైనా అలా నేను తీసుకునేవాడిని, వినేవాడిని. నేను చిన్న వయసులోనే కాంగో కొట్టేవాడిని, దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడిని. ఎందుకు నా జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నాను? నా వలన ఎక్కడ ఉన్నా నా తల్లిదండ్రులకు అవమానం వస్తుంది, వాడి ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, ఓనర్స్ ఉండనీయట్లేదు. నేను ఇలా తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. ఎవరికి ఉపయోగం లేకుండా నా జీవితం అయిపోయింది. ఇలా తాగుబోతుని, ఒక తిరుగుబోతుని ఎవరు పెళ్లి చేసుకోరు. నేను ఈ అలవాట్లో ఉండి కూడా ఏదో డిస్టెన్స్లో ఒక ఎడ్యుకేషన్ చదివాను, డిగ్రీ చదివాను. అవేమీ నాకు ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. ఒక తాగుబోతుకి, తిరుగుబోతుకి ఎవరు ఉద్యోగం ఇవ్వరు. అసలు ఎందుకు నేను ఎవరి కోసం బతకాలి అని చచ్చిపోదాం అనే తలంపులు వస్తున్నాయి నాకు. చివరిసారిగా ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, నాకు కావాల్సినవన్నీ కూడా ఈ మద్యం బాటిల్, గంజాయి చిలాము, బాంగు బాటిల్, ఓసీబీలు, మత్తు బిళ్ళలు, ఇవన్నీ అలవాట్లు నాకు కావాల్సినవన్నీ నా రూమ్లో పెట్టుకొని ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నా. ప్రియులారా, చచ్చిపోదాం అనుకొని నాలో నేనే ఏడుస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ పరిస్థితి, ఆ జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఒక్కడు కూడా నాకు ఫోన్ చేయట్లా, ఎవరు నా దగ్గరికి రావట్లేదు. అంతమంది ఉన్న స్నేహితులు ఒక్కడు కూడా నాకు ఫోన్ చేయట్లా. నేను బాగా మానసికంగా కృంగిపోయా. నేను ఇలా ఆలోచించి చచ్చిపోదాం అనుకుని నా రూమ్లో కూర్చొని ఇలా ఒక మొబైల్లో వీడియో స్క్రోలింగ్ చేస్తూ ఉంటే కొంతమంది దేవుని సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. సూటిగా మాట్లాడాడు. ఆ మాట్లాడే ఆ దైవజనుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కళ్ళకు అద్దినట్టు ఆయన నన్ను దగ్గరుండి నన్ను చూసినట్టు నేనున్న పరిస్థితిని గురించి ఎగ్జాక్ట్గా చెప్పాడు. ఎందుకు నువ్వు అందరూ వదిలేశారని చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకొని ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావని ఇలా దేవుని మాట, వాక్యం ద్వారా దేవుడు నాతో ఆ రోజు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో అదే పాపములో, అదే చచ్చిపోవాలనే ఆలోచనలో, జీవితం మీద విరక్తి పుట్టి, ఎవరికి అడ్డుగా అందరికీ భారం అయిపోయి అదే స్థితిలో మోకాళ్ళు వేశాను. ఎప్పుడైతే నా మోకాళ్ళు వేశానో నా 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా, నా జీవితం మారుస్తావా? నేను పాపినయ్యా, నన్ను అందరూ వదిలేశారయ్యా, ఎవరు నాకు ఫోన్ చేయట్లేదయ్యా, అయ్యా నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యా, నేను పాపినయ్యా, ఇంతకాలం నిన్ను విడిచిపెట్టి నేను తిరిగాను, నువ్వైనా నన్ను అర్థం చేసుకో అయ్యా అని నా చేతులు పైకెత్తి దేవుని వైపు నా హస్తాలు చాపినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు నన్ను దర్శిస్తే
నా పాపపు ఒప్పుకోలు భయంకరంగా జరిగింది. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. 2 గంటల సేపు నేను భయంకరంగా ఏడుస్తున్నాను. భయంకరంగా అసలు ఆ ఏడుపు ఆగట్లేదు. ఎప్పుడైతే ఈ కన్నీళ్ళు, ఈ పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ దేవుడు నాలో కలిగించాడో, ఆ తర్వాత ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత నేను నిజంగా నా జీవితంలో ఎప్పుడు లేని సంతోషం, ఎప్పుడు లేని ఆనందం, ఆ విధంగా నేను గంతులు వేశాను. నా చొక్కా తీసి ఇలా తిప్పుకుంటా, ఒంటి మీద ఉన్న చొక్కా తీసేసి, అంత ఆనందం. ఈ లోకం, ఏ పాపము, ఏది కూడా నాకు, ఏ అలవాట్లు నాకు అటువంటి సంతోషం ఏనాడు నాకు ఇవ్వలేదు. అంత సంతోషం నేను ఆ రోజు ప్రభువు నన్ను దర్శించినప్పుడు నా జీవితంలో వచ్చింది. అంత సంతోషం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ నేను చూడలేదు. ఎక్కడ కూడా అలాంటి ఆనందం నాలో రాలేదు. నా ముఖం అంతా వెలుగుతో నింపబడిపోయింది. నా పాపపు ఒప్పుకోలు జరిగిపోయింది. అలా ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో నా తల్లిదండ్రులకు చెప్పా, మా ప్రభు నన్ను దర్శించాడు అంటే ఎవరు నమ్మే స్థితిలో లేరు. అప్పటికి చాలాసార్లు ఎన్నో మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేశాను. నేను నా తాగటానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి బాగా విసిగించాను, వేధించాను. కాబట్టి వాళ్ళు నమ్మలేకపోయారు. ఆపురా, నీ మాటలు ఎవరు నమ్ముతారా అని అన్నారు వాళ్ళు. అలా ఈ మాటలు వారు అన్నారు. కానీ దేవుడు నన్ను దర్శించాడని, నేను ఆ వాక్యం ఎప్పుడైతే ఆ హృదయంలోనికి వచ్చిందో, ఆ క్రీస్తు ప్రేమ నా మీద ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా కుమ్మరించబడిందో, ఆయన ప్రేమలో మునిగిపోయి నేను ఈ అలవాట్లు, నాకు దేవుని మీద ఆసక్తి వచ్చేసరికి, కొద్ది అలవాట్లు మానిపిస్తారు, నిన్ను మంచి టాబ్లెట్లు ఇస్తారు, దేవుని గురించి చెప్తారంటే నా తల్లిదండ్రులు ఒక చోటకు పంపించారు. అది రీహాబిలేషన్ సెంటర్ అని వారికి కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన ఒక 4 రోజులకి రీహాబిలేషన్ సెంటర్ అని నాకు అర్థమైంది. ఆ మత్తులో వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. ఫోన్ దూరం అయిపోయింది, తల్లిదండ్రులు దూరం అయిపోయారు. మారాలని క్రీస్తు నా హృదయంలోనికి వచ్చాడు కాబట్టి అలాగైనా నేను మారాలి, బయటకు పంపిరు వాళ్ళు. నేను ఆ రోజు వారికి దండం పెట్టి నేను ఒకటి అడిగా, అదే నా ఫోన్ తీసుకున్నారు వాళ్ళు, అక్కడంతా మోసం, ఎవరు లేరు, నాకు నా బైబిల్ ఇవ్వండి చాలు అని చెప్పి నేను ఆ రోజు దండం పెట్టి అడిగా. నేను ఆ బైబిల్, దేవుని వాక్యం నన్ను పట్టుకుంది. అది ఆ రోజు చదువుతూ ఉన్నాను. నాలో తెలియని ఆనందం, రూపాంతరం కలుగుతూ ఉంది. అలా దాని నుంచి బయటికి రాగానే బైబిల్ కాలేజీకి వెళ్ళి నేను బైబిల్ తరగతుల్లో నేను పాల్గొన్నాను. దేవుడు నన్ను అద్భుతంగా నన్ను వాడుకోవటం మొదలుపెట్టాడు. నేను 40 దినాల ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడుతున్నారు. నా ఇంట్లో ఉన్న వారిలోనే కొన్ని దురాత్మలు ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అలా దేవుడు నన్ను అలా మార్చుకొని ఈరోజు నన్ను మీ ముందల ఏ విధంగా నిలబెట్టుకున్నాడు. ఇది కేవలం దేవుని కృప తప్ప ఏది లేదు. నా సొంత వారు, నా తల్లిదండ్రుల విలువ నాకు ఎప్పుడు తెలిసింది అంటే, మా బాబాయిలు ఇద్దరు నన్ను ఒక మాట అన్నారు, మీ అమ్మా నాన్న కాబట్టి నిన్ను అలా ఓర్చుకున్నారు, కానీ నేనైతే నిన్ను లారీ పెట్టి గుద్ది తొక్కిచ్చి చంపేసేవాడిని, గాడికేసి గుద్దేసేవాడిని నిన్ను. ఇంకో బాబాయ్ అయితే కత్తి తీసుకొని ఇటు నుంచి ఇటు పొడిస్తే అటు నుంచి వచ్చి నీ పేగులు మొత్తం నేను బయటికి లాగేసేవాడిని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, మారుతూ ఉన్నాను కదా, నా తల్లిదండ్రులు ఎంతగా భరించారు. దేవుని ప్రేమ ఇది ఖచ్చితంగా, వాళ్ళ విలువ నాకు అప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. తల్లిదండ్రులని సన్మానించాల్సిన నేను అంత నీచంగా వారిని నేను చూశాను. ఎవరో స్నేహితులు విలువిచ్చాను, లోక సంబంధమైన మనుషులు ప్రేమలకు విలువిచ్చాను. వారి ప్రేమను ఏనాడు అర్థం చేసుకోలేదని నాకు వారి ప్రేమ అప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఆ దేవుడు అంటే చాలా, ఆయన కోసం బతుకుదామనుకొని ఇలా ముందుకు సాగుతూ ఉన్నాను. మరి ఒక దేవుడు 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 అని అంటే దేవుడి పేరు చెప్పుకోవడం, దేవుణ్ణి మొక్కటం కాదు, కానీ దేవుడు అనేవాడు మనిషిని మార్చాలి, మనసును మార్చాలి. ఒక పిచ్చివాడిని మంచివాడిని చేయాలి, ఒక రోగిని ఆరోగ్యవంతునిగా చేయాలి.
ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిని మరి ఎవరు మారుస్తారు? ఏ డాక్టర్లు మారుస్తారు? ఏ డిపార్ట్మెంట్ మారుస్తుంది? ఏ పోలీసు వారు మారుస్తారు? ఒకసారి బాగా ఆలోచించండి. మరి ఇంత ఘోరమైన వ్యక్తిని మార్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే మతాలు మారటం కాదు, లేకపోతే కులాలు మారటం కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కానీ మనస్సులు మారటం. అది నిలువెత్తు నిదర్శనం ఈ సాక్ష్యం. ప్రతి ఒక్కరు గమనించండి. మరి ఈ సాక్ష్యం విన్నాక ఎటువంటి వారికైనా ఒక ఆలోచన కలుగుతుంది.